అమౌంట్ 75,000 ఎలా ఎవరికి డిపాజిట్ చేయాలో అర్థం కాలేదు. కొంచెం తెలిస్తే చెప్తారా అని కామెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ నాకంత డీటెయిల్‌గా తెలీదండి. సో, అందుకే నేను కామెంట్ చేయలేకపోయాను. వీడియో పెట్టడానికి కారణం ఇన్‌కేస్ ఎవరికైనా తెలిస్తే గనక కింద రిప్లై ఇవ్వండి. బికాజ్ నాతో పాటు అప్లై చేసిన నా ఫ్రెండ్స్ వల్ల నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఫార్వర్డ్ చేశాను. అండ్ అప్ టు ఇంటర్వ్యూ లెవెల్ వరకు నేను కూడా ఉన్నాను కాబట్టి. బట్ తర్వాత ప్రాసెస్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో, నాకు ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి నాకు పాసిబిలిటీ లేదు. అండ్ ఇక్కడ ఈ వీళ్ళిచ్చిన ఈ అపాయింట్మెంట్‌లో అయితేనండి మెయిన్‌గా 75,000 అనేది టర్మ్ డిపాజిట్ చేయాలి 1 ఇయర్ పీరియడ్‌కి. ఏదైనా షెడ్యూల్ బ్యాంక్ నేమ్ చొప్పున. సో, ఆ ఒరిజినల్ డిపాజిట్ రిసీట్ అనేది వెరిఫికేషన్ రోజు మీరు సబ్మిట్ చేయాలి అని అయితే ఇచ్చారు. అంటే మీ పేరు మీద చేసుకోండి ఫిక్స్డ్ డిపాజిట్. అది వాళ్ళకి ఇవ్వాలి ఒరిజినల్ రిసీట్. ఇన్‌కేస్ మీరు ఈ మధ్యలో ఏదైనా ప్రొబేషన్‌లో మీ జాబ్ కనుక మానేసినా కానీ సంథింగ్ ఏదైనా ఫర్దర్ ఇష్యూ అయినప్పుడు కానీ అది వాళ్ళు తీసుకుంటారేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంతేగాని ఎగ్జాక్ట్‌గా అయితే నాకు కూడా ఐడియా లేదు. ఇన్‌కేస్ ఎవరైనా అయితే వెరిఫికేషన్ అయితే ఇంక దేని గురించి అని ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే సో కామెంట్ చేయండి, తెలుసుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.